రోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. సైబర్ నేరగాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారు అని. ఈ సైబర్ నేరగాళ్ళు తెలుగులో మాట్లాడతారు. తమిళనాడులో అయితే తమిళ్‌లో మాట్లాడతారు. ఇంకో రాష్ట్రంతో అయితే కర్ణాటక అయితే కన్నడతో మాట్లాడతారు. మలయాళంలో మాట్లాడతారు కేరళ వాళ్ళతో అయితే. అట్లా మాట్లాడే బురిడి కొట్టించేసి డబ్బులు దోచుకొని ఎళ్ళిపోతారు. ఒకసారి డబ్బులు ఎళ్ళిపోయిన తర్వాత మేము కూడా దాన్ని కాపాడలేం. విదేశాలకు ఎళ్ళిపోతది అని చెప్పి అంటూ ఉంటారు మన అధికారులు కూడా. మరి ఇది కొన్ని కొన్ని ఎట్లా పాసిబుల్ అని చెప్పి చాలామందికి అర్థం కాదు. తాజాగా ఈరోజు ప్రధాన పత్రికల్లో దాదాపు అన్ని పత్రికల్లోనూ వార్త ఉంది. అండ్ సాక్షిలో కూడా మయన్మార్‌లో నరకం చూస్తున్నామనే పేరుతో కథనాన్ని గనుక చూస్తే, మయన్మార్‌లో సైబర్ నేరస్తులు ఒక కార్యాలయం ఫోటో కూడా పెట్టారు. ఒక పెద్ద కంపెనీలాగా పెట్టారు. పెద్ద కార్యాలయం. అందులో ఇటు మన భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళను అక్కడికి ఉద్యోగాల పేరుతో వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజేయడం, వాళ్ళకి అక్కడే బస, ఇంకా చిత్రహింసలు అక్కడే పెట్టేసి రోజుకు 16, 18 గంటలు పని చేయించుకుంటూ ఏం పని చేయిస్తారంటే సైబర్ నేరాలు చేయించేసి వాళ్ళకి ఇస్తామనే జీతం కూడా తక్కువ చేసి సరిగ్గా తిండి పెట్టకుండా చుక్కలు చూస్తూ ఉన్నారట. వాళ్ళు దాదాపు 24 మంది సాక్షితో కష్టాలు చెప్పుకున్నారు అని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, అనంతపురం, విశాఖ, అంబేద్కర్, కోనసీమ జిల్లాలకు చెందిన బాధితులతో పాటు తెలంగాణకు చెందిన మొత్తం 24 మంది సాక్షితో మాట్లాడారట. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం కేజీఎఫ్ సినిమాలో మాదిరి మమ్మల్ని బంధించారు, 18 గంటలు పెట్టి చాకరీ చేయిస్తున్నారు, సైబర్ నేరాలు చేయిస్తున్నారు, పని చేసే సమయంలో చిన్న కునుకు తీసిన పిచ్చ కొట్టుడు కొడతారు, ఫైన్లు వేస్తారు, యువతులను అయితే చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. దాదాపు మేము ఒక నరకంలోనే ఉన్నాం, తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు, మేము భారత్కి వెళ్ళిపోవాలి అంటే భారీగా డబ్బులు కట్టమంటున్నారు, తమకు ఫోన్లు కూడా ఇవ్వట్లే. పశ్చిమ బెంగాల్కి చెందిన ఒక అమ్మాయి సెక్యూరిటీని మభ్యపెట్టి ఫోన్ ఇస్తే దాని ద్వారా మాట్లాడుతున్నాం అని చెప్పి మేము తినే తిండికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక చికెన్ ఒక లెగ్ పీస్ జాయింట్ చికెన్ కావాలంటే 600 జీతంలో కట్ చేసుకుంటున్నారు. ఒక యాపిల్ పండు కావాలంటే 150 రూపాయలు కట్ చేస్తున్నారు. ఒక అరటి పండు కావాలంటే 60 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని కాపాడాలి. వందల మంది బాధితులు ఉన్నారు. తమ బాధలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళండి. మా కోసం అందరూ గొంతిప్పండి, మమ్మల్ని రక్షించండి అని మన మయన్మార్లో సైబర్ నేరగాలు ఉచ్చులో చిక్కుకున్న వాళ్ళు మాట్లాడారట. ఎంత పెద్ద కంపెనీలాగా ఆఫీసులు పెట్టి అక్కడి నుంచి వాట్సాప్ కాల్లో మాట్లాడారట. ఇటువంటి వాళ్ళను కాపాడడం ద్వారా అక్కడ వాళ్ళను కాపాడినట్లే కాకుండా ఇక్కడ మన వాళ్ళు కూడా కనీసం కొందరైనా సైబర్ నేరగాల బారిన పడకుండా కాపాడినట్లు అవుతుంది. ప్రభుత్వాలు నిజంగా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అంశం అయితే అనిపించింది. పాపం కదా, సేమ్ సైబర్ నేరగాలు ఉచ్చులో చిక్కుకొని అల్లాడిపోతూ ఉన్నారట. ప్రభుత్వాలు కాసింత సీరియస్గా దృష్టి పెట్టాలి. ఏమో ఆఫీసు ఉంది అక్కడ చూస్తూ ఉన్నారు, మరి అక్కడ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఇటువంటి విషయాల్లో చర్యలు తీసుకోలేదంటారా మన ప్రభుత్వం?